హాయ్ అండి అందరికీ. ఈరోజు మా పొలంలో సపోటా పళ్ళు చెట్లని మీకు చూపించబోతున్నానన్నమాట. సపోటా పళ్ళు కోసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్త వహించాలి, వాటిని ఏ విధంగా భద్రపరుచుకోవాలి, అలాగే వాటిని ఏ విధంగా మొగ్గ వేయాలనేది వీడియోలో మీకు చూపిస్తున్నానన్నమాట. మేము ఎక్కువగా సర్వసాధారణంగా న్యాచురల్గా పండిస్తామండి. ఎటువంటి కెమికల్స్ కానీ లేకపోతే ఎటువంటి మందులు కానీ కొట్టమండి. మేము మామూలుగా ఎరువులతో చెట్టుని చిన్నది నుంచి పెద్దగా చేసి ఎరువులతోటే వీటిని పండిస్తామండి. వారానికి ఒకసారి నీరు కట్టడం, తర్వాత వచ్చేసి ఎరువులు 2-3 వారాలకి వేయడం, అలాంటివన్నీ మేము చేస్తామన్నమాట. చూడండి, ఆకున గుత్తులుగా కాసాయి. చిన్న చెట్టు అయినా కూడా చాలా బాగా కాసాయండి. మీకు ఇవన్నీ ఒకసారి చూపిస్తాను, చూడండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా అమోఘంగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే స్వీట్గా కూడా ఉంటుందండి. ఈ సంవత్సరం అయితే కొంచెం పంట అనేది చాలా తక్కువ అండి. అంతకుముందు అయితే చాలా ఎక్కువగా జంటలుగా వేలాడుతూ ఉండేవి. ఈ సంవత్సరం బట్ ఏంటంటే క్రాప్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది అన్నమాట. చెట్టుకి గుత్తులుగా ఉంటాయండి. బట్ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు పని చేయడానికి వస్తారు కదా, వాళ్ళు వచ్చేసి కోసుకొని పట్టుకొని వెళ్ళిపోతారు అన్నమాట. లేకపోతే ఇంకా మీకు చెట్టుకి ఎక్కువగా ఉంటే మీకు ఇవి కూడా చూపించేవాడును. పండు అయితే సూపర్గా ఉంది, స్వీట్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది.